శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే. 2 days బ్యాక్ సి టీమ్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో హీ టీమ్స్ కూడా ఆ విధంగా ఉండాలి. మమ్మల్ని అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని పరువు తీస్తున్నారు అని చెప్పేసి కొందరు ధర్నా చౌక్ లాగా చేశారు. సో నిజంగానే బాయ్స్ కి హక్కులు కావాలంటారా? ఒకటి, ఆల్రెడీ చట్టాలు ఉన్నాయండి, ఆల్రెడీ హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లేకుండా ఏమి లేవు. ప్రాబ్లమ్ మిస్టేక్ ఎక్కడ వస్తుంది అంటే నిజంగా చెప్పాలంటే అబ్బాయిలదే. నిజంగా చెప్పాలంటే అబ్బాయిలదే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీ మీద దాడులు జరుగుతున్నాయి, అమ్మాయిలు కొడుతున్నారు, చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అని చెప్తున్నారు కదా. ఇప్పటి నుంచి అయినా కనీసము అది మీ తప్పులు కదా, మీరు కదా సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. కాలక్రమేణా ఏదో గొడవలు వస్తున్నాయి, లేకపోతే డిస్ప్యూట్స్ ఏవో వస్తున్నాయి. ఇప్పుడు చట్టం ఏదైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ ఇట్స్ కాంట్రాక్ట్. దాంట్లో చట్టంలోనే ఉంటది పెళ్లి చేసుకున్నాక కాన్జుగల్ రైట్స్ అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా అవన్నీ మీరు ప్రాపర్ గా రాసుకుండాలంటే అప్పుడు అగ్రిమెంట్. పెళ్లి చేసుకునే ముందు ఇగో నీ ఒక సైకలాజికల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి, ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకోండి, అలానే ఒక పేరెంటింగ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇట్లా ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకోండి. తర్వాత వాళ్ళ సైకలాజికల్ లెవెల్ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళు నెగిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్ అని తెచ్చుకోండి. అన్ని చూసుకున్న తర్వాతనే ఓకే అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకోండి. దాంట్లో కండిషన్స్ రాసుకోండి. గొడవ పడకూడదు, లేదా తిట్టకూడదు, ఈ బూతులు మాట్లాడకూడదు, ఇలా పదజాలం వాడకూడదు, ఇలా కేసులు పెట్టకూడదు, ఇలా చేయకూడదు. అలానే అమ్మాయిలు కూడా రాసుకుంటారు, నువ్వు మాకు ఈ టైంలో ఇది ప్రొవైడ్ చేయాలి, అది ప్రొవైడ్, అది బెటర్ కదా. అవన్నీ పాసిబుల్ అవ్వగానే ఈ విధంగా చూసుకున్నాము. ఎవరు పాసిబుల్ అవ్వక అంటే ఈ విధంగా ఇప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ భరించండి అలాంటి అప్పుడు సింపుల్. ఇద్దరు అది చేయండి. సొల్యూషన్ కావాలన్నారు అంతేనా? నేను సొల్యూషన్ చెప్పా, మీకు సొల్యూషన్ కావాలన్నా లేకపోతే కాజెస్ కావాలన్నా? సొల్యూషనే కావాలి. మరి సొల్యూషన్ చెప్పేసా సింపుల్. ఆ పని చేయండి, సొల్యూషన్ అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళ మీద తప్పుడు కేసులు, అప్పుడు మీ మీద తప్పుడు కేసులు పెట్టితే ఈ అగ్రిమెంట్ తీసుకెళ్ళి చూపించండి. ఇదిగోండి సార్, ఇది వైలేట్ చేసింది మా నేను కాదు, ఇదిగోండి సార్ ఇది వైలేట్ చేసింది మా నేను కాదు. బెటర్ కదా అది, అప్పుడు కేసులు పడవు. సరే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ విధంగా అంటున్నారు, పెళ్లి చేసుకోకుండా కూడా కొందరి మీద తప్పుడు కేసులు పడుతున్నాయండి. పెళ్లి చేసుకోకుండా కొందరి మీద తప్పుడు కేసులు పడుతుంది. అప్పుడు కూడా ఇప్పుడు మీరు ఒక అమ్మాయి లవ్ చేయాలి, బిఫోర్ అగ్రిమెంట్ పెట్టుకోండి, అగ్రిమెంట్ ఒకటి రాసుకోండి, అయిపోయింది. ఇప్పుడు మీరు అగ్రిమెంట్ రాసుకో. ఇప్పుడు మీరు అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రామిస్ చేసి ఆమెతో ఫిజికల్ గా వాడుకున్నారు అని చెప్పి అమ్మాయి క్లెయిమ్ చేస్తుంది కదా, ముందే మీరు రాసుకోండి. అదేదో ఎప్పుడు మీరు ఆమెతో ఫిజికల్ ఇంటర్ కోర్స్ పెట్టుకుంటున్నప్పుడు ముందు ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి. కన్సెంట్ అంటారు దాన్ని, కన్సెంట్ అగ్రిమెంట్ రాసుకోండి. ఏమని, ఇగో నేను చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, నీకు అయినా ఓకే అయితే చెప్పు, నేను లివింగ్ టుగెదర్ ఉంటాం, అట్లా అగ్రిమెంట్ రాసుకోండి, ప్రాబ్లం ఉండదు. ప్రతిదానికి అగ్రిమెంట్ తప్పదు కదండి. ఇప్పుడు సుప్రీం కోర్టే చెప్పింది వితౌట్ కన్సెంట్ నువ్వు చేయడానికి లేదు. కన్సెంట్ అంటే అర్థం ఏంటి? ఓవరాల్ గా చెప్పింది, రేపు అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చేసి నేను చెప్పాలంటే మాట మార్చొచ్చు కదా, నీకు ప్రూఫ్ కావాలి కదా. అలాంటప్పుడు రాసుకో పేపర్ లో, నేను కన్సెంట్ ఇస్తున్నా అనేది రాయించుకో అమ్మాయితో, అప్పుడే ఓకే అను. సో ఆప్షన్ కాకుండా ఒకవేళ హక్కులే కావాలని పోరాడు. ఏం హక్కులు కావాలి చెప్పండి నాకు. అంటే ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు, ఓకే అదొకటి. ఇప్పుడు మీకు తప్పుడు కేసులు పెడితే దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి? కోర్టులో ప్రూవ్ చేసుకుంటే అయిపోయింది, ఇంకేముంది. సో ఇప్పుడు సి టీమ్స్ అయితే ఈ విధంగా హీ టీమ్స్ వాళ్ళు ఏం చేయాలి చెప్పు నాకు. ఈ రోజుల్లో ఎట్లా అంటే గర్ల్స్ బయట తిరుగుతున్నారు, బాయ్స్ మాత్రం బయట తిరగట్లేదు. ఎందుకు తిరగట్లేదు? అంటే అమ్మాయిలతోనే తప్పుడు కేసులు పెడుతున్నారు బై మిస్టేక్. ఎక్కడ నాగిన తప్పుడు కేసులు దేనికి పెడుతున్నారు? ఇప్పుడు నేను ఉన్నానండి, నేను బయట ఎక్కడో వెళ్తుంటా, రైట్? ఇప్పుడు నేను బయట సమాజంలో తిరుగుతుంటా, తప్పుడు కేసు నా మీద పెట్టమని చెప్పండి. వాళ్ళు ఎవరో తెలీదు, నేనెవరో తెలీదు, ఎలా పెడతారు కేసు? మరి తప్పుడు కేసులో నీ రూట్ నువ్వు పోతుంటావు, ఆమె రూట్ ఆమె పోతుంది, నువ్వు షాపింగ్ నేను చూసుకుంటావు, నా షాపింగ్ నేను చూసుకుంటాను, మరి తప్పుడు కేసు ఎలా పెడుతుంది? అంటే ఏమంటున్నారంటే అమ్మాయిలు వచ్చేసి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా రైట్స్ అనేది ఉన్నాయి. సో ఏంటవి ఇష్టం ఉన్నట్టు రైట్స్? అంటే ఇట్లా చూసినా గానీ తప్పు అని భావించే కేసు చూస్తే తప్పు. ఇప్పుడు అమ్మాయి అట్లా పోతుంది, ఇట్లా చూసినా గానీ ఎవరు చెప్పారు అనేసి అంటూ జస్టర్ అది ప్రూవ్ అవ్వాలి. అంత ఈజీ కాదు కేసు పెట్టడం, అంత పెట్టేసుకున్నంత మాత్రం ఈజీ కాదు ట్రయల్ ప్రూవ్ అవ్వడం. జస్టర్ ఇప్పుడు నిన్ను చూస్తున్నారో ఇంకోరిని చూస్తున్నారో లేకపోతే ఇంకోరిని చూస్తున్నారో, దట్స్ వెరీ బిగ్ ట్రయల్. అది మీరు ఆ పానిక్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, లా ఏజెన్సీలు కానీ, ఐ మీన్ పోలీస్ ఏజెన్సీలు కానీ వాళ్ళకి ప్రాపర్ గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల, దాన్ని ప్రాపర్ గా అడ్వర్టైజ్ చేయకపోవడం వల్ల ప్రజలకి సగం తెలుసు, ఆ సగం భయంలో ఉండిపోయారు. అంతకుమించి ఏం లేదు అక్కడ. సో దీనికి సొల్యూషన్ అంటే ఏది బెటర్? సొల్యూషన్ బెటర్ అండి. ఇప్పుడు మీరు తప్పుడు కేసులు పడకూడదు అంటే మీరు మ్యారేజ్ కి ముందే కన్సెంట్ తీసుకొని ఒక అగ్రిమెంట్ రాసుకోండి. అలానే ఇప్పుడు మీరు లవ్ లేకపోతే లివింగ్ టుగెదర్ ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీరు బెటర్ మీరు ముందే తీసుకోండి కన్సెంట్. లేదనుకో చెప్పలేము కదా, ఇప్పుడు ఎప్పటికి ఎవరికి మూడు వస్తుందో తెలియదు. ఏ మధురమైన క్షణాలలో మిమ్మల్ని మీరు మైమర్చిపోయేసి మీ యొక్క పర్సనాలిటీస్ ని, అంటే లైక్ ఇంటర్ కోర్స్ మీరు ఎంటర్ అవుతారో తెలియదు. మరి అది ఎలా చెప్పగలుగుతాం మనము?
అదంతా ఎమోషన్ అండ్ సైకలాజికల్ బేస్ కి సంబంధించింది కదా. Okay. ఇప్పుడు ఈ రోజు మీకు నచ్చింది బాగుంది, 10 రోజుల తర్వాత మీరు అది చేసింది ఇప్పుడు మీకు ఏదో మీరు చెప్పింది చేయలేదు అనుకోండి, ఆమె పోయి కేసు పెట్టిద్ది. మరి ఎట్లా? ఆ రోజు కన్సర్న్ నేను ఇవ్వలేదు అంటది, దెన్ అప్పుడు ఎట్లా? సో ముందు రాసుకోండి. సో ఇదే విధంగా మన అమ్మాయిలకు కూడా సీటీఎం తీసేసి ఈ విధంగా సరే పెడతారు. హీటింగ్ పెట్టి ఏం చేయాలి చెప్పు నాకు ఒకసారి. హీటింగ్ పెట్టి హీటింగ్ పెట్టేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ హీటింగ్ పెట్టాం, 10 మంది స్టాఫ్ ఉన్నారు హీటింగ్, ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు? ఏం లేదు, సేఫ్ ఉంటుంది వచ్చానేసి అంతే. ఏం సేఫ్ ఎలా ఉంటది? ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉన్నారుగా. ఇప్పుడు అదే కదా, పోలీసు వాళ్ళు వచ్చేసి చాలా మందికి చాలా వరకు కాదండి, అమ్మాయిలకే ఇప్పుడు సపోర్ట్ ఉంటుంది నాకు అనేసి క్వశ్చన్ మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇప్పుడు అంటే మీ సపోర్ట్ అంటే సైకలాజికల్ వాళ్ళని తయారు చేయమంటున్నారు అంతేనా? అంటే వాళ్ళు ఇక ఆ అదే విధంగా కదా మీరు కావాలని చెప్పేది, అంతే చెప్పేసి కదా, సైకలాజికల్ గా వాళ్ళని ఆడవాళ్ళని ద్వేషించండి అనే వాళ్ళని పెట్టమంటున్నారు. ఆ విధంగానే ఇక వాళ్ళు చేస్తున్నారేమో మరి. ఇప్పుడు మీరు అదే హీటింగ్ పెట్టమంటున్నారు కదా, నేను అదే అడుగుతున్నానండి. ఆ. ఆడవాళ్ళని ద్వేషించాలి అన్నట్టుగా పెట్టమంటారా? సాధ్యం అవుతుంది అసలు అట్లా? వాళ్ళు ఎందుకు ద్వేషిస్తారు? వాళ్ళు కూడా మగవాళ్ళు, వాళ్ళకి పెళ్లి ఉంటాయి, అవును. వాళ్ళకి ఇంట్లో అవును. వైఫ్లు ఉంటారు. దెన్ హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు రీసెంట్ గా కొందరు అబ్బాయిలు చనిపోయారు, ఏది అమ్మాయి వల్ల. సో వాళ్ళ వైఫ్ చేయడం వల్ల. అది ఈ రోజు ఏం చనిపోవట్లేదు, Hmm. ఎప్పటి నుంచో. అది ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అనేది నీ కర్మ, ఓకే. నీ కర్మ. అది అంతకుమించి ఏం చేయలేము. ఎందుకంటే నీ ఎమోషన్ నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఎవడు కంట్రోల్ చేసుకుంటాడు? అవును. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు సూసైడ్లు చేసుకుంటున్నారంటే అది మీ ప్రాబ్లమ్స్. అవును. దట్స్ యువర్ ఎమోషనల్ ప్రాబ్లం. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. Yeah. మీరు ఎమోషన్ కంట్రోల్ చేసుకోకపోతే దెన్ ఎవరేం చేయగలుగుతారు దానికి? అంటే అప్పుడు మీరు చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ అయిన పద్ధతి కావచ్చు, ప్రొసీజర్స్ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు లైఫ్ ఎండ్ చేసుకోవడానికి డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని డేర్ చేసి లైఫ్లో నేను ఒకటి చెప్తాను చూడండి. జీవితంలో మన జర్నీ ఎలాంటిదంటే ఒక ట్రైన్ లాంటిది. ఒక స్టేషన్ లో స్టార్ట్ అవుతుంది, దట్స్ కాల్డ్ డెస్టినీ, దట్స్ కాల్డ్ స్టార్టింగ్ స్టేషన్. ఓకే. స్టార్ట్ స్టేషన్ దగ్గర నుంచి దాని ఎండ్ స్టేషన్ ఒకటి ఉంటుంది, అవును. డెస్టినీ. అవును. రైట్. అవును. మధ్యలో చాలా ట్రైన్స్ వస్తూ ఉంటాయి, అవును. సరే ట్రైన్స్ అంటున్నారు, చాలా Stations. స్టేషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇన్ని జరుగుతాయి. లైఫ్ కూడా ట్రైన్ లాంటిదే. ఎప్పుడు ఎవరు ఎక్కడ దిగుతారో, ఎప్పుడు ఎవరు అవును. ఎక్కుతారో ఎవరికి తెలియదు. సో ఎక్కిన వాళ్ళు నీ ప్యాసింజర్స్, అవును. దిగిన వాళ్ళు నీ వాళ్ళు కాదు. అవును. సో లైఫ్ లో కూడా ఏంటి, నీతో ఉన్న వాళ్ళు నీ వాళ్ళు, అవును. నీతో లేరు అనుకోండి వెళ్ళిపోయిన వాళ్ళు. మీరు వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళ గురించి, లేకపోతే వెళ్ళిపోయారు అనుకున్న వాళ్ళ గురించి మీరు ఆ రేంజ్ లో లైఫ్ ని డ్యామేజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏమొచ్చింది మీకు? సో అంటే యువర్ ప్రాబ్లం, అవును. దట్స్ యువర్ ప్రాబ్లం. పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ పెట్టుకుంటే మీ ప్రయత్నాలు మీరు చేయండి మాక్సిమం. ఇద్దరు కలిసి ఉండాలి, మధ్యలో మీకు ఏవో డిస్టర్బెన్స్ ఉన్నాయి, మీరు డిస్టర్బెన్స్ మీద ఫోకస్ పెట్టి వాటిని క్లియర్ చేయాలి. కానీ మీ ఇద్దరికి మీరు కాదు డిస్టర్బ్ అవ్వాల్సింది. అవును. ఇక్కడ ఏం జరుగుతున్నాయి, మనుషులు డిస్టర్బ్ అవుతున్నారు కానీ ఇష్యూస్ ని డిస్టర్బ్ చేసి క్లియర్ చేయట్లేదు. Hmm. సో ప్రాబ్లం అంతా సైకలాజికల్ గా మీరు ఫిట్ అయ్యి సైకలాజికల్ గా మీరు చేంజ్ అవుతే అన్ని సెట్ అయిపోతాయి.